అందరికీ నమస్తే. నా పేరు రమ. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు కరుణామయ్య గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్కారం. గురుగారు, జనరల్గా చాలామంది ఇళ్లలో ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు గుడికి వెళ్ళకూడదు, ఇంట్లో ఏ పూజా కార్యక్రమం చేయకూడదు, శుభకార్యం చేయకూడదు, కనీసం ఇంట్లో దీపం కూడా పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే మగవాళ్ళు అయితే తలనీళ్ళలో కూడా 1 year వరకు ఎక్కడ ఇవ్వకూడదు. ఇలాంటి చాలా మూఢనమ్మకాలు అని అనాలో తెలియదు, అవి నిజంగా పాటించాలో తెలియదు. మీరు ఏం చెప్తారు గురుగారు? ఇప్పుడు ఎవరిని విమర్శించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటిని మూఢనమ్మకాలు అనగలిగే అధికారం నాకు లేదు. కానీ తార్కికంగా మనం ఆలోచించి చూడాలి. శాస్త్రం ఏం చెప్తుందంటారు? శాస్త్రం అనేది మనం రాసుకున్నదే. దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. భగవంతుని ఎప్పుడు ఆనంద స్థితిలో నేను కొలవాలి. ఎందుకంటే ఆవిడ ఆనంద స్వరూపిణి, సర్వానందమయ చక్ర స్వామిని. బిందులో ఆనందంతో ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా ఆనందమే. నేను కూడా పూజ గదిలో ఉన్నప్పుడు ఆనందంగా ఎన్ని బాధలున్నా మర్చిపోయి నారాయణ నారాయణ అని తుకారామో, అన్నమయ్యో, త్యాగరాజో, పురంధరదాసో అంత ఆనందంగా. వాళ్ళ కష్టాలు లేవండి. సొంత కొడుకుని కాలుతో తొక్కేసుకున్నాడు ఘోరకుంప. ఎక్కడైనా ఆపేడా వెట్టాల నాము? ఎంత ఆనందంలో ఉన్నాడు. మనం చిన్న కష్టం వస్తే మొహం ముడుచుకొని బోర్మని చేస్తున్నాం. మనుషులం కదా గురుగారు, ఏమమ్మా మనుషులం కదా గురుగారు. అంచేత ఆనందంతో ఉన్నప్పుడు చేయాల్సిన పూజ. ఒకవేళ మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు పోయారనుకోండి, వాళ్ళు యంగ్స్టర్స్ అయ్యి పోతే మరి చాలా రోజులు దుఃఖం ఉంటుంది. 10 రోజులే కాదు, చాలా రోజులు ఉంటుంది. తలుచుకుని ఏడుస్తుంటాం. దృష్టి నిలవదు. మనం అలాంటప్పుడు ఈ దుఃఖమైనటువంటి స్థితిలో ఒకవేళ గుడికి వెళ్ళినా కూడా మనం ఈ దుఃఖాన్ని మర్చిపోగలిగితే పర్వాలేదు, గుడికి కూడా వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళి కూడా ఎందుకే అన్నా మా వాళ్ళు ఎత్తుకుపోయావు నువ్వు అని ఏడిస్తే అంత గొప్పగా ఉన్నటువంటి వాయుమండలాన్ని అక్కడికి వెళ్ళి నేను కంటామినేట్ చేస్తున్నాను. ఈ రకంగా ఆలోచిస్తే దుఃఖమయ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసినా ఉపయోగం లేదు. కాకపోతే ఎవరో ఎక్కడో గోత్రం వాళ్ళు 90 ఏళ్ళ వారు పోతారు, అక్కడ సంబంధం లేదు. నిజంగా నాకు ఏమైనా దుఃఖం ఉందంటే న్యూస్ కింద వింటాను, కానీ ఎక్కడ దుఃఖం రాదు. అలాంటప్పుడు అశౌచం అన్నది 10 రోజులు 12 రోజులు ఉన్నాక తర్వాత మామూలుగానే ఉండొచ్చు, ఆనందంగానే. ఇంకోటి గమనించారు లేదో, ఈ అశౌచం పాటించి వాళ్ళు కూడా 12వ రోజు టీవీ ఆన్ చేస్తారు. దానికి అశౌచం లేదు. సినిమాలు చూస్తారు, బర్త్డే పార్టీలు చేసుకుంటారు, దానికి అశౌచం లేదు. మరి తప్పేనా? తప్పే. నువ్వు అశౌచం అన్నప్పుడు ఇంకా ముందుకెళ్తే ఏడాది లోపల ఆడపిల్ల పెళ్లి చేయవచ్చు అన్నారు. అప్పుడు కన్యాదాన ఫలితం వాళ్ళకి వెళ్తుందని ఎందుకు పెట్టారు? పూర్వకాలంలో 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఆడపిల్ల పెళ్లి చేసేవారు, అంత ఎర్లీగా. అప్పుడు ఏడాది నువ్వు వెయిట్ చేయాలంటే చాలా ఎక్కువ వెయిటింగ్. అంచేత ఏం చేశారు? ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు, మగపిల్లి వాడి పెళ్లి చేయకూడదు. అది ఎందుకని గురుగారు? వీళ్ళు కొంచెం ఏజ్ పెరిగి ఉంటుంది కదా, పర్లేదు, వెయిట్ చేయొచ్చు. వీళ్ళకి అష్టవర్షాత్ ద్వేత్ కన్య అన్నారు. కన్య అంటే 8 ఏళ్ళు. 8 ఏళ్ళ అంటే నిజంగా కన్యగా ఉన్న కన్య కింద లెక్క కాదు శాస్త్రంగా. కన్యాదానం అంటే 8 ఏళ్ల పిల్లనే చేయాలని ఆ రోజుల్లో పాటించేవారు. ఇప్పుడు నేను చెప్పట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు ఇప్పుడు దాన్ని. ఈ రోజున ధర్మం మారింది. అందుచేత ఆ ఏడాది వెయిట్ చేయలేక కన్యాదానం చేయజన్నప్పుడు, మరి ఇప్పుడు అశౌచం ఉన్నప్పుడు అది ఆ పెళ్ళిళ్ళలో మంత్రాలు చదువుతున్నావా, దీపం వెలిగిస్తున్నావా? సంచేత నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్, ఇది శాస్త్రం కాదు, మళ్ళీ మీ వాళ్ళు నన్ను విమర్శిస్తారేమో, నా ఓన్ జీవితంలో నా పర్సనల్. మా నాన్నగారు పోయిన 20వ రోజు నేను దేవీపురం కుంభాభిషేకం చేశాను. అప్పుడు నేను అక్కడ పీఠాధిపతిని. దేవీపురంలో అంతకన్నా పెద్ద పూజ ఉంటుందా? చేయించిన వాడు మామూలు వాడు కాదు. చేయించిన వారు ఒక మహా గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు, విజయనగరం వాస్తవ్యులు, పేర్లు అనవసరం. అంచేత ఆయన వచ్చి ఆయన చేతులతో చేయించాడు. సో ఈ రకంగా ఆలోచిస్తే అశౌచం అన్నది ఇక్కడుంది. ఇది మైండ్ అశౌచం, బుద్ధి అశౌచంతో ఉన్నప్పుడు నువ్వు మామూలు రోజుల్లో కూడా పూజ చేయకూడదు. నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అనుకోండి,
చేయకు, అది అశౌచం. చైతన్యంతో ఉన్నామనుకోండి అప్పుడు చెయ్యి. చేత ఏ 10 రోజులు 11 రోజులు మైలు అంటారు అది పాటించండి. మిగతా రోజుల్లో మీకు దూరపు బంధువులు మీకు ఏదో గోత్రం కలిసిందంటే హాయిగా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ఆయన కొంచెం మోక్షం ప్రసాదించని కొంచెం వేడుకోండి, పుణ్యం కూడా వస్తుంది. నా దృష్టిలో అన్నీ చేయవచ్చు. అంటే మైండ్కి సంబంధించింది ఒకటే, 100% మనసు యాక్టివ్గా మంచిగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. తప్పకుండా. సరే గురుగారు, నమస్తే. ఈ మాత్రం